హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HLNT ఛానల్. ఇవాల్టి వీడియో కొర్రలతో పాయసం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్తీగా ఈ వీడియోలో చూద్దాము. గ్యాస్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ఇంకా మన డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా కిస్మిస్ ఉంటాయి కదా, ఈ 3 వేసుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఈ బాదం పప్పు, జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత కిస్మిస్లు అనేది వేసుకుంటే కిస్మిస్ అనేది తొందరగా మాడిపోకుండా ఉంటాయి. ఎండు ఖర్జూరాలు అంటారు కదా, ఎండు ఖర్జూరాలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, ఇంకైనా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా అలాంటి వాటిని కూడా వేసుకోవచ్చు, లేదా వీటిని ఇంకొద్దిగా ఎక్కువ వేసుకొని కూడా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సిమ్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేది వేయించుకుంటే మంచిగా కలర్ చేంజ్ అవుతాయి, అక్కడ అడుగంటకుండా. ఇలా మంచిగా వేయించుకున్నాక అదే కుక్కర్లో ఒక గ్లాసు, చిన్న గ్లాసు, మీరు ఎంత గ్లాస్ అయితే పాయసం చేయాలనుకుంటున్నారో ఒక గ్లాస్ కానీ కప్పు కానీ ఒక గ్లాసు కొర్రలను అయితే వేసుకున్నాను నేను. కొర్రలను వేసుకొని మంచిగా వేయించుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మంచిగా వేయించుకుంటే మంచిగా వేగుతాయి. ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఒక గ్లాసు కొర్రలకి నేనైతే 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటే మంచిగా కుక్ అవుతుంది. లేదా ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ పోసుకోండి, మీకు కొద్దిగా మెత్తగా కావాలనుకుంటే. నేను ఒక గ్లాస్కి అయితే 3 గ్లాసుల నీళ్ళని అయితే పోసుకున్నాను. కావాలంటే మీకు ఒక హాఫ్ గ్లాస్ అటు ఇటుగా పోసుకోండి. ఇలా ఉడికించుకున్న కొర్రల అన్నాన్ని మనం కూరల్లో కూడా తినవచ్చు. నాన్ వెజ్లో తిన్నా, మామూలు కూరలో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ కూడా, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు అంటారు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లాన్ని అయితే కరిగించుకుందాము. ఒక గ్లాసు కొర్రలకి 2 గ్లాసుల బెల్లాన్ని అయితే తీసుకున్నాను నేను. అలా అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లాన్ని అయితే మంచిగా కరిగించుకోవాలి. వీలైనంత వరకు చిన్నగా తురుముకుంటే బెల్లం అనేది మనకి తొందరగా కరుగుతుంది. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలి. బెల్లం ఏమి పాకం రావాల్సిన లేదు, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత ఇక వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక పొంగు కొంచెం చిక్కబడినట్టు అనిపిస్తుంది మనకి. అలా అనిపించినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బెల్లం మంచిగా కరగాలి, ఇంకా ఒక చిన్న పొంగు అనేది రావాలి. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు తీసుకున్న బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నట్టయితే వడకట్టుకోండి. నేను తీసుకున్న బెల్లంలో ఏమి, ప్రతిసారి చేస్తా కదా నేను, నాకు తెలుసు కదా, అందుకని ఏమి నలకలు ఏమి లేవు, నేను అలానే ఉంచేసుకున్నాను. ఒకవేళ బెల్లంలో మామూలుగా అయితే ఇంకా దుమ్ము అది ఇది ఉంటుంది, అలా ఉన్నప్పుడు వడకట్టుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇంకా మనం ఇలా బెల్లాన్ని అనేది కరిగించి పక్కన పెట్టుకొని ఇంకా మనం కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, బెల్లం కరిగించుకునేసరికి మనకి కొర్రలన్నం అనేది రెడీ అయింది. చూడండి ఎంత పొడిగా ఉందో. ఈ అన్నాన్ని మనం మామూలుగా కూరల్లో కూడా తినేసి, నాన్ వెజ్ కూరలైనా ఇలానే తినేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం ముందు తయారు చేసుకున్న పాకాన్ని కొద్దిగా వేడి చేసుకున్నాను, కొద్దిగా చల్లారింది, అందుకని వేడి చేసుకొని ఈ వేడిగా ఉన్న బెల్లం పాకంలోకి ఉడికించి పెట్టుకున్న కొర్రల అన్నాన్ని అయితే వేసుకున్నాను. మీకు కొద్దిగా ఇంకా మెత్తగా కావాలంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కొర్రల అన్నాన్ని అయితే ఉడికించుకోవచ్చు. చాలా హెల్దీ, కొర్రలతో పాయసం అంటే చాలా హెల్దీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మాత్రం తినకూడదు అంటారు. దానికి కూడా అది తినకూడదు అంటే, మిల్లెట్స్ అంటే చాలా హెల్దీ, మంచిది, కానీ తినకూడదు అంటే దానికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంటుంది కదా. అదేంటో నేను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిల్లెట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు అంటారు మరి, కానీ వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఇలా కొర్రలన్నాన్ని మొత్తం బెల్లం పాకంలో యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే మనం అన్నం అనేది ఇంకా మంచిగా ఉడుకుతుంది బెల్లం పాకంలో. చూడండి, కలుపుతూ ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. ఇంకా అలా కలపకుండా వదిలేయకండి, కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా మంచిగా దగ్గర పడింది చూడండి మన కొర్రలు అనేది.
బెల్లం పాకంలో మంచిగా ఉడికింది. అలా అయిన తర్వాత కాచి చల్లార్చిన పాలను నేనైతే 3 గ్లాసులు పోసుకున్నాను. చిక్కగా ఉన్న పాలు. కావాలంటే మీరు ఇంకో గ్లాస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నా కానీ బాగుంటుంది. నేనైతే 1 గ్లాసు కొర్రలకి 3 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నాను. అలాగే 2 గ్లాసులు బెల్లాన్ని తీసుకున్నాను. 3 గ్లాసుల పాలనైతే తీసుకున్నాను. ఇదే కొలత. ఇలా చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుంది. స్వీటు అన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలు పోసుకున్న తర్వాత మీకు ఇరుగుతాయి అన్న డౌట్ ఏమీ అవసరం లేదు. మంచిగా మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీలో మీరైతే మంచిగా కుక్ చేసుకోండి. కలుపుతూ ఉంటుంటే మన కొర్రలు అనేది ఇంకా పాలలో కొద్దిగా ఉడికి మన పాయసానికి అనేది చిక్కదనం వస్తుంది. ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు పాయసం అయితే కలుపుతూ ఉంటుంటే మంచిగా చిక్కబడింది. ఇలా చిక్కబడిన పాయసంలో కొద్దిగా యాలకుల పొడి, నేనైతే స్వీట్ ప్రిపేర్ చేసేటప్పుడు బెల్లంతో ప్రిపేర్ చేసినా కానీ ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకుంటాను. ఇంకా ఒక పించ్ వరకు సాల్ట్ను కూడా వేసుకుంటాను. మన స్వీట్కి అనేది మంచి టేస్ట్ రావడం కోసం అట్లా వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకుంటే. చూడండి, కలుపుతూ ఉంటుంటే మన పాయసం మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో చిక్కగా అనేది తయారవుతుంది. మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను. ఇందాక చెప్పే కదా నేను స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు బెల్లంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు కూడా షుగర్ వేసుకుంటాను. ఇంకా ఒక పించ్ కూడా సాల్ట్ కూడా వేసుకుంటాను. ఇప్పుడు దేవుడికి పెట్టే నైవేద్యం కాబట్టి నేను వేసుకోవట్లేదు. మామూలు స్వీట్లలో అయితే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. తర్వాత ముందుగా వేయించి పెట్టుకుని ఇంకా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఉంచుకున్నాను, ఎందుకంటే తమ్నైల్కి తర్వాత గిన్నె మీద డెకరేషన్ చేయాలి కదా, అందుకని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకొని కొద్దిగా వేసుకొని బాగా కలుపుకున్నాను. చూడండి, మన పాయసం అనేది ఎంత కలర్ఫుల్గా, ఎంత థిక్గా మంచిగా కనిపిస్తుందో షైనింగ్గా. కావాలంటే ఈ స్టేజ్లో మీరు 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలోకి మన పాయసాన్ని అయితే తీసుకొని తినేయండి. నేనైతే ఇది గురు పౌర్ణమి రోజు పాయసం చేసి బాబాకి నైవేద్యంగా పెట్టాను. ఈ క్లిప్పింగ్ కూడా అందులో యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ పూజ దాంట్లో అది ఇంకా లెంతీగా ఉందని యాడ్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన పాయసం అయితే రెడీ అయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.